ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని వైరా మున్సిపాలిటీ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల నామినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ తురుశెట్టి పరిశీలించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు, బీ ఫామ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించే ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. బీఫామ్స్ ఏమి ఒకటే వచ్చింది. సో ఒక బీఫామ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా వాటిలో ఇండిపెండెంట్గా పోయిందా? ఓకేనా? ఓకే. వస్తలేదు. అన్ని రకాలుగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ విత్డ్రాల్ కి ఇవాళ సమయం 3 గంటల వరకు ఉంది. సో అన్ని ఏర్పాట్లు కూడా మన రిటర్నింగ్ అధికారులు, ట్రైనర్స్ అందరూ కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు. మనకి 117 వార్డులకి 753 నామినేషన్లు రావడం జరిగింది. 753 నామినేషన్లో ఇవాళ విత్డ్రాల్ 3 గంటలకి పూర్తి అయిన తర్వాత ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది ప్రతి వార్డుకి ఆ మున్సిపాలిటీలో తయారు చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ సమక్షంలో తర్వాత వాళ్ళ సమక్షంలోనే వీడియోగ్రఫీలో వాళ్ళకి సింబల్ అలాట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత బ్యాలెట్ పేపర్లో ఏ క్రమ సంఖ్యలో ఎవరి పేరు ఎట్లా రాబోతుంది అనేది కూడా ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా తయారు చేయడం జరుగుతుంది. ఎన్నికల సభ పెట్టినప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటివి, అవాయిడ్ చేయాల్సినట్టు ఏంటి, ఇవన్నీ కూడా వారికి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్నికల ఖర్చు ఏదైతే ఉందో అది చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పేసి క్యాండిడేట్స్, రాజకీయ పార్టీలకు ఇటు క్యాండిడేట్స్ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారికి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మన ఇక్కడ ఆఫీసర్స్ అందుబాటులో ఉంటారు. వారు ఇచ్చినటువంటి సలహాలు, సూచనల ప్రకారంగా వారు నడుచుకొని ఎన్నికల వ్యయం కూడా వితిన్ లిమిట్ మెయింటైన్ చేసే విధంగా ఆ ఖర్చు యొక్క అకౌంట్ ఖాతా కూడా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నెక్స్ట్ ఇప్పటి వరకు నామినేషన్ ప్రక్రియ మొదలు నుంచి ఇప్పటి వరకు చాలా సాఫీగా సాగింది. మున్ముందు కూడా అన్ని రాజకీయ పార్టీలు, అందరి క్యాండిడేట్స్ కూడా అధికార యంత్రాంగానికి సహకరిస్తూ వచ్చే వారం రోజుల యొక్క ఎన్నిక ప్రక్రియ కూడా సాఫీగా జరిగేలా వారు మాకు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం.